गाइस మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. టటటాయి కనబడుతున్నాయా గాయ్స్? మంచిగా అయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇట్లా కావాలి. ఎంత మంచి చేసింది వారే వా. ఈ బజ్జీ తింటే టేస్ట్. బజ్జీలు ఒక్కొక్కటి బజ్జీ తీసి పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ బజ్జీతో తింటేనే బజ్జీ. ఓకే, హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త వ్లాగ్స్. ఈరోజు అయితే ఇంట్లో బజ్జీ మేకింగ్ నడుస్తుంది. సో దానికి కావాల్సిన పిండి అయితే రెడీ అయింది. సో ఇక్కడ మిరపకాయల కటింగ్ అయితే జరుగుతుంది. సో ఈరోజు మంచిగా గరం గరం బజ్జీలు వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా అయితే మంచిగా సర్లీ స్టార్ట్ అవుతుంది. గరం గరం బజ్జీలు తినొచ్చుగా. గాయస్ ఇక్కడ పక్కకి రైస్ పెట్టినాం. రైస్లోకి తిందాం బజ్జీ. గాయస్ ఇవన్నీ కట్ చేసి రెడీ అయితే పెట్టేసినాం. మిరపకాయలు, ఉల్లిపాయలు, బజ్జీలు రెడీ అయితే త్వరలో. ఇప్పుడు సామాన్లు అన్నీ రెడీ ఉన్నాయి. ఇక్కడ అయ్యాను ఉప్పు వేసిన అందులో వెయ్యి అన్నీ రాయిస్. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోవాలా, అన్నీ వేసుకోవాలా, తగిన పదార్థాలు అన్నీ వేసుకోవాలా. ఇట్లా నూనె చిట్పటనాలా. గాయస్ ఇప్పుడు ఇందులో ఇత్తులు తీసేసుకోవాలి. వాళ్ళు అయితే కారం తినరో వాళ్ళు ఇందులో ఇత్తులు తీసేసుకొని చేసుకోవాలా. ఇట్లా ఇత్తులునే అనుకో మంట మంట వస్తుంది. ఇదే వెళ్తా గైస్ ఇట్లా వేసుకోవాలా బజ్జీలు. ఉల్లిగడ్డ బజ్జీలే మిరపకాయ బజ్జీలు అయిపోయినాయి. ఎత్తవి మరి అబ్బాయి ఎంత మంచిగా అవుతున్నాయి. చెంచా అనుకో. అదే ఇప్పుడే మాడిపోతున్నాయి కింద మొత్తం. ఇక మరే అన్నా గాయస్ మనం ఇలా ప్రొఫెషనల్ ఇలా బజ్జీలు వేసుకుంటా మరేసుకోవాలి. ఇట్లా ఇది కావాలి ఇప్పుడు కొంచెం మంచిగా బ్రౌన్ కలర్లో. గాయస్ మంచిగా అయినాయి, గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇట్లా కావాలి. ఏం కాదు వెనక తీసుకోవాలి. ఇక బయటకి బయటకి గరం గరం బజ్జీ అలా సర్వింగ్ చేసుకోవాలా. గాయస్ మన బజ్జీలు అయితే రెడీ అయిపోయినాయి. టటటాయి కనబడుతున్నాయా? ఇక్కడ ఇంకా చేస్తున్నది మా అమ్మ.
మనం ఇట్లా పని పడదాం. చూసారా ఎంత యమ్మీ యమ్మీ ఉన్నాయి. ఇవి చూస్తే నోరు ఊరిపోతున్నది గాయస్. ఇవి ఇట్లా పట్టు పట్టాలి ఇప్పుడు. చూడండి మా అమ్మ ఎంత మంచి చేసింది. వారేవా అబ్బాబ్బా పోలు వస్తున్నాయి పోలు. వారేవా ప్లేట్ కావాలన్నా? నీకేం కావాలా? బజ్జీ కావాలా? బజ్జీ అయితే తీసుకోపో. ఆహాహా అబ్బాబ్బాబ్బా అబ్బాబ్బా అమృతం. ఈ బజ్జీ తింటేనే టేస్ట్. బజ్జీలు ఒక్కొక్కటి బజ్జీ తీసి పడేస్తారు. ఇది కరెక్ట్ కాదు. ఈ బజ్జీతో తింటేనే బజ్జీ. ఓకే అందరూ వేసుకోవాలి ఒకటిసారి. ఆహాహా గైస్ నేను కొంచెంసేపు ఇవి తింటా. మీరు ఏమనుకోకూడదు. మిమ్మల్ని తర్వాత కలుస్తా. ఒక్క 2 minutes అంతే. ఇది ఫినిష్ చేసి మళ్ళీ రికార్డ్ చేస్తా. ఏమనుకోకూరి కమ్మోనే టేస్ట్. అందుకే గైస్ ఇంకొన్ని బజ్జీలు అయితే తెచ్చుకుందాం మనం. ఇవైతే ఆల్మోస్ట్ ఖతం అయిపోయినాయి. లేతున్నా మిల్లై మడగొట్టా ఎంత మనం ఇది ఎత్తుకొని ఊరుకోం. ఇది ఒకటి ఎత్తుకొచ్చుకున్నా. గైస్ మీరు అందరూ చదువుతారని బట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు వాళ్ళు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి బజ్జీ ఫ్రీ. తినబెట్టాను బజ్జీ ఎట్లనో టేస్ట్ కామెడీ అయ్యి తినబెడతా. తిను బజ్జీ మిరపకాయ కొరకు అబ్బాబ్బా అట్లా అబ్బాబ్బా బజ్జీ తినబెట్టాగా ఎట్లా కామెంట్ చేయ బజ్జీ. అలా సబ్స్క్రైబ్ చేసుకో. వీడియోస్ ఒక 2-3 days నుంచి పెట్టాను. ఏమనుకోకూడదు. కొంచెం చిన్న వర్క్ కూడా ఉండి పెట్టలేకపోయినా. సో ఎప్పటి నుంచి డైలీ వ్లాగ్స్ అయితే వస్తాయన్నమాట. అది లెక్క. గైస్ ఇప్పుడు మా అమ్మ అన్నం పెట్టింది. అన్నం కూడా తినాలా, ఇవి కూడా తినాలా, ఇవి కూడా తినాలా. అయినా అన్నం గాయస్ బజ్జీలు అన్నీ రెడీ. టై కనబడుతున్నాయా? దిస్ ఈజ్ ఇక తినేద్దామా, ఇక మొదలెడదాం. గాయస్ కరెంట్ తినే టైంకి అయింది. ల్యాంప్ పెట్టుకొని తినుడున్నది. కరెక్ట్ టైంకి పోయింది కరెంట్. ఇది చూసిర్రా ఎట్లున్నది. ఉంటుంది కరెంటు పోతే. మంచిగా చేసుకున్నది కూడా అట్లున్నది. తినే టైంకి పోయింది. ఎప్పుడు వస్తుందేమో కరెంట్. సరే తిందాం. ఏం పప్పాయ్ గైస్. గరం గరం అన్నం, బజ్జీ, ఎల్లిపాయ కారం,
సో కరెంట్ లేదు, కొంచెం లైటింగ్ తక్కువ అవ్వచ్చు, ఏమనుకోకండి. సో జస్ట్ టేస్ట్ చేద్దాం ఎట్లున్నదో ఏం కథ. చూస్తున్నారా? సో గైస్ కరెంట్ పోయింది, బ్లాగ్ కూడా ఏం తీయలేం. సో ఇప్పటికైతే ప్రస్తుతానికి అన్నం తిందాం. కరెంట్ ఎప్పుడు వస్తుందేమో గైస్. గైస్ మొత్తం తినుడు అయిపోయే వరకు కరెంట్ వచ్చింది. ఆల్మోస్ట్ ఇది ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు కరెంట్ వచ్చింది, ఇప్పుడు కొంచెం మంచిగా ఉంది. సో గాయస్ మీకు బ్లాగ్ ఎట్లా అనిపించింది ఈరోజు? సో ఎట్లా అనిపించింది ఏంది అనేది కామెంట్ చేయవు. అందరు చూస్తున్నారు కానీ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో నాకు అర్థమైతే లేదు ఇది అయితే. కానీ చాలామంది చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు, అసలు నాకు ఏందో అర్థమైతే లేదు. సరే మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు అది కూడా ఒకసారి నాకు చెప్పండి, తెలుసుకుంటాను నేను కూడా మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో అది గాయస్ సంగతి, ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. సో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలిసిందిగా, బాయ్ బాయ్.